మీరు ఒక ఓసీడీకి సంబంధించిన ఇన్నోవేషన్‌ని తీసుకొస్తున్నారని తెలిసింది. సో, ఆ ఇన్నోవేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇది ఎందుకు మనం ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్ అంటున్నాము అంటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ట్రీట్మెంట్. ఇప్పటిదాకా ఓసీడీకి ఫార్మకోథెరపీ అంటే మెడిసిన్ మేనేజ్మెంట్ ఉంది. సైకోథెరపీ అంటే ఈఆర్పి, సిబిటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. రీసెంట్గా యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ డీప్ టిఎంఎస్ ట్రీట్మెంట్ ఉంది. ఓకే. బట్ ఈ 3 మొడాలిటీస్ని కూడా కలిపి వితిన్ 5 డేస్లో స్ట్రక్చర్డ్గా మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా హోమ్ బేస్డ్ సెట్టింగ్ లాగా ఉండేట్టు అండ్ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఇచ్చే ట్రీట్మెంట్ ఇది. సో ఇన్ దట్ వే ఇట్ ఈస్ యూనిక్ ట్రీట్మెంట్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ట్రీట్మెంట్ ఇన్ ఇండియా. ఓకే. సో, సార్ ఈ ఇన్నోవేషన్ దానికి ఈ ట్రీట్మెంట్‌కి మీరు ఇచ్చిన పేరు హిట్. ఎస్. సో, వాట్ ఈస్ మీన్ బై హిట్? యా, హిట్ అంటే ఇట్ ఈస్ ఎ హై ఇంటెన్సిటీ ట్రీట్మెంట్. ఓకే. ఇందాక నేను చెప్పినట్టు సో ఇట్ ఎక్స్పాండ్స్ ఓవర్ 12 అవర్స్ ఏ డే. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా ఉంటుంది. డైలీ 5 సెషన్స్ ఆఫ్ డీప్ టిఎంఎస్ ఉంటాయి. అండ్ ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ టోటల్ 30 అవర్స్ ఆఫ్ ఈఆర్పి ట్రీట్మెంట్ ఉంటుంది విత్ ఇన్ దీస్ 5 డేస్. ఓకే. అండ్ కంటిన్యూస్ సైకాట్రిస్ట్ మానిటరింగ్ ఉంటుంది. మెడిసిన్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ థెరపీస్ ఇన్నోవేటివ్గా మ్యూజిక్ థెరపీ సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ కాన్సన్ట్రేటెడ్గా ఇవ్వడం వల్ల దీన్ని హై ఇంటెన్సిటీ ట్రీట్మెంట్ అంటాం. ఓకే. సో, సార్ వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ మెడిసిన్? యా, ట్రాన్స్లేషనల్ మెడిసిన్ Sorry, అనేది ఇట్ ఈస్ ఏ ఇంటర్డిసిప్లినరీ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. ఓకే. సైకాట్రీ వరకు చూస్తే రీసెర్చ్ పరంగా చాలా అడ్వాన్స్మెంట్స్ ఉంటూ ఉంటాయి, న్యూ ఫైండింగ్స్ ఉంటూ ఉంటాయి. బట్ ఆ అడ్వాన్స్మెంట్స్ అన్నిటినీ కూడా క్లినికల్గా ట్రాన్స్లేట్ చేయడం అంటే ఫ్రమ్ బెంచ్ టు బెడ్ సైడ్ అంటాం అనమాట. సో సపోజ్ ఇప్పుడు డీప్ టిఎంఎస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెర్చ్లో డీప్ టిఎంఎస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఓసిడి అని యుఎస్ఎఫ్డిఏ కూడా అప్రూవ్ చేసింది. దాన్ని ఇమ్మీడియట్గా మనం క్లినికల్గా ట్రాన్స్లేట్ చేసి పేషెంట్స్కి ఏ ప్రోటోకాల్స్లో ఇవ్వాలి అండ్ దానివల్ల బెనిఫిట్ ఎలా తీసుకురావాలి పేషెంట్స్కి, ఏ ఇండికేషన్స్లో అంటే ఏ స్టేజ్ ఆఫ్ డిసీజ్లో ఇవ్వాలి, ఎవరికి ఎన్ని సెషన్స్ ఇవ్వాలి, దీస్ ఆర్ ఆల్ ట్రాన్స్లేటింగ్ దట్ రీసెర్చ్ ఇన్ టు ద క్లినికల్ ప్రాక్టీస్. ఓకే. సో, సార్ ఈ ఓసీడీ అనేది అసలు ఎందుకు వస్తుందంటారు? ఓసిడి అంటే ఇట్ ఈస్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇట్ ఈస్ ఏ అంటే ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, అబ్సెషన్స్ అండ్ కంపల్షన్స్. అబ్సెషన్స్ అంటే రిపిటేటివ్గా అన్వాంటెడ్ థాట్స్ వస్తూ ఉంటాయి. దోస్ ఆర్ ఇంట్రూజివ్ ఇన్ నేచర్. అంటే మనం వద్దనుకున్నా కూడా అదే థాట్ రావడం. ద పేషెంట్ నోస్ దట్ ఇట్ ఈస్ ఇర్రేషనల్, స్టిల్ ద ఇంట్రూజివ్నెస్ ఇస్ దేర్. అంటే అది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. అది రావడం వల్ల ఏమవుతుందంటే దే విల్ డెవలప్ సమ్ డిస్ట్రెస్. ఓకే. ఆ డిస్ట్రెస్ తగ్గించుకోవడానికి ఆ థాట్ ఏదైతే బిహేవియర్ చేయడానికి థాట్ వస్తుందో ఆ బిహేవియర్ రిపీటేటివ్గా చేస్తూ ఉంటారు. దాన్ని కంపల్షన్ అంటారు, కంపల్సివ్ బిహేవియర్ అనేసి. ఇక్కడ కోర్ థింగ్ ఏంటంటే రిపిటేటివ్నెస్. ఫర్ సపోజ్ దేర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఓసిడి ఉంటాయి. సో కామన్ టైప్ తీసుకుంటే కంటామినేషన్ అబ్సెషన్స్. ఈ కంటామినేషన్ అంటే దెర్ ఈస్ అ ఫియర్ ఆఫ్ జెమ్స్ ఆర్ ఫియర్ ఆఫ్ డర్ట్ ఆర్ ఫియర్ ఆఫ్ సమ్ బాడీ ఫ్లూయిడ్స్. ఈ ఫియర్ ఉండడం వల్ల దే విల్ డెవలప్ ఎ ఫీలింగ్ ఆఫ్ అన్క్లీన్ అనేది ఫీలింగ్ డెవలప్ అవుతుంది. ఆ ఫీలింగ్ వల్ల దే డెవలప్ సమ్ డిస్ట్రెస్. అది తగ్గించుకోవడానికి దే ఫ్రీక్వెంట్లీ వాష్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఆ బిహేవియర్ అనేది టెంపరీగా మాత్రమే రిలీఫ్ ఇస్తుంది. సో అగైన్ ద రిపిటేటివ్నెస్, ద థాట్ మళ్ళీ వస్తుంటుంది. సో మనం బయట నుంచి చూసినప్పుడు ద పేషెంట్ బిహేవియర్ టైం కన్జ్యూమింగ్ ఉంటుంది. ఆ బిహేవియర్ జనరల్గా ఒక 2 మినిట్స్లో చేయాల్సింది వాళ్ళు 2 అవర్స్, ఒక్కొక్కసారి 8 అవర్స్ పర్ డే కూడా చేస్తూ ఉంటారు. ఓకే. అండ్ మోర్ ఆఫ్ డిస్ట్రెస్ బాగా డెవలప్ అయిపోతుంటుంది వాళ్ళకి. సో, సార్ వాట్ ఈస్ మీన్ బై డీప్ టిఎంఎస్? డీప్ టిఎంఎస్ మీన్స్ ఇట్ ఈస్ డీప్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఇది ఆర్టిఎంఎస్ అనే టెక్నాలజీ, రిపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఈ టెక్నాలజీ ఇట్ ఈస్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 18 to 20 years. బట్ ఇందులో న్యూయర్ అడ్వాన్స్మెంట్ ఈజ్ డీప్ టిఎంఎస్. ఇందులో ఆర్టిఎంఎస్ ట్రీట్మెంట్లో మనం ఏదైతే మ్యాగ్నెటిక్ పల్సెస్ పంపిస్తామో టు జనరేట్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, ఆ పల్సెస్ అనేది చాలా డీపర్గా వెళ్తాయి బ్రెయిన్కి. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ డీప్ టిఎంఎస్. బట్ ఈ డీప్ టిఎంఎస్లో కాయిల్ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు ద ఫిగర్ ఆఫ్ 8 కాయిల్ స్టాండర్డ్ ఆర్టిఎంఎస్తో పోలిస్తే. ఇందులో 3-dimensional స్ట్రక్చర్ ఉంటుంది కాయిల్. ఈచ్ కాయిల్ హ్యాస్ దేర్ యునిక్నెస్. H1, H4, H7 అట్లా
FDA అప్రూవ్డ్ కాయిల్స్ ఉన్నాయి. అందులో ఓసిడీకి మనం పర్టికులర్గా H7 కాయిల్ వాడతాం. ఓకే. సో యువర్ ఇన్వెన్షన్ ఈస్ కంప్లీట్లీ టు క్యూర్ దిస్ ఓసిడి. ఎస్. ఓకే. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? సో యాజ్ ఇనిషియల్గా నేను చెప్పినట్టు ది హిట్ ఓసిడి ఈజ్ ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్. బట్ మనం ఇక్కడ వాడుతున్న మొడాలిటీస్ అన్నీ కూడా ఇండివిజువల్గా అన్నీ ట్రై చేసిన ట్రీట్మెంట్ మెథడ్సే. లైక్ మెడిసిన్ కానీ, లేకుంటే కౌన్సిలింగ్ టెక్నిక్స్ ERP CBT కానీ, లేకుంటే డీప్ TMS కానీ. మెడిసిన్ దే హ్యావ్ దేర్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. బట్ మనకి ఈ రోజుల్లో వచ్చే అంటే న్యూ ఇయర్ అడ్వాన్స్మెంట్స్ అన్నీ కూడా SSRI లైక్ మెడికేషన్స్ అన్నీ కూడా చాలా సేఫ్ మెడికేషన్ ఉన్నాయి విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. డీప్ TMSకి వచ్చేసరికి ఇట్ ఈస్ రిలేటివ్లీ వెరీ సేఫ్ ట్రీట్మెంట్. చాలా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హెడేక్ మాత్రమే కొంచెం కామన్గా కంప్లైంట్ చేసే సైడ్ ఎఫెక్ట్. ఇంకా కౌన్సిలింగ్ టెక్నిక్స్కి దెర్ ఈజ్ నో సైడ్ ఎఫెక్ట్స్. సో కంబైన్డ్గా హిట్లో మనం ఈవెన్ తో మనం కాన్సన్ట్రేటెడ్గా ఇచ్చినా కూడా ఈ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అన్నీ కూడా బెనిఫిట్ ఈజ్ వెరీ హై రెదర్ దెన్ సైడ్ ఎఫెక్ట్స్. సో సార్ ఇప్పుడు ఈ ఓసిడి ఉన్న వాళ్ళకి అంటే అది ఏ రేంజ్లో ఉన్న వాళ్ళకైతే ఈ హిట్ ప్రోగ్రామ్ ద్వారా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు? జనరల్గా హిట్ ఓసిడీకి లైక్ ఓసిడీని మనం క్వాంటిటేటివ్ చేయడానికి దర్ ఈజ్ ఎ స్కేల్ లైక్ వైబాక్స్ అనే ఒక స్కోరింగ్ ఉంటుంది. ఓకే. సో బేస్డ్ ఆన్ దట్ మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ ఓసిడీస్ ఉంటాయి. బట్ ఇందులో మోడరేట్ టు సివియర్ ఓసిడీ హ్యాస్ వెరీ హై పొటెన్షియల్ టు షో ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద హిట్ ఓసిడీ. ఓకే. బట్ ఈవెన్ మైల్డ్ ఓసిడీ కూడా మనం హిట్ ఓసిడీ ఇవ్వచ్చు. అండ్ ఇట్ ఆల్సో సర్వ్స్ ద పర్పస్. So one last question, sir. So what a patient can expect from this HIT program? Functional recovery in Okay. one line. Because OCD ఉన్నప్పుడు the time consuming కానీ డిస్ట్రెస్ వల్ల కానీ they lose most Lot of of their time. functionality, functional impairment వస్తుంది. Within short span హిట్ ఈ ఇన్నోవేటివ్ హిట్ ట్రీట్మెంట్ వల్ల మనం వితిన్ షార్ట్ స్పాన్ ఇంప్రూవ్మెంట్ని తీసుకురావచ్చు. Like if we go with only medicine alone, it may take some weeks. If we go only with CBT alone, it may take some months. Only with deep TMS may take some weeks. But మనం ఇవన్నీ కలపడం వల్ల within 5 days to 10 days ఇనిషియల్ మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలిగితే we can make them to recover from the functional impairment. ఓకే. థ్యాంక్ యూ సార్. Thanks. సో చూస్తున్నాం కదా, ఓసిడి అనేది మనకి చూడ్డానికి జస్ట్ క్లీన్లీనెస్ కోసం మనం చేస్తున్నటువంటి ప్రయత్నం లాగా అనిపిస్తుంది. కానీ అది ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్కి వచ్చింది అని అంటే దానికి ట్రీట్మెంట్ అనేది కూడా అవసరం అవుతుంది. కాబట్టి ఆ ట్రీట్మెంట్ కోసం ఇలా కొంచెం ఇన్నోవేటివ్గా హిట్ అనే ప్రోగ్రామ్ తోటి ఆ ఓసిడిని అనేది క్యూర్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి డిఫికల్టీస్ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే ఈ ప్రోగ్రామ్ యొక్క థెరపీ తీసుకొని దాని నుంచి మనం ఓసిడి అనేది క్యూర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.